తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఏఐసీసీ కార్యదర్శులు ఫోన్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 30 మందికి విశ్వనాథన్ ఫోన్ చేసి గాంధీ భవన్ కు రావాలని పిలిచారు. అందరితో కూడా ముఖాముఖి సమావేశం నిర్వహించబోతున్నారు. నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, అక్కడ ఫోన్స్ చేసి పిలుస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? నియోజకవర్గాల వారీగా జరుగుతున్నటువంటి ఇష్యూస్ తో పాటు పాత కొత్త పంచాయతీ, అదేవిధంగా అసలు గ్రౌండ్ లెవెల్లో ఏమనుకుంటున్నారు, పథకాలు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి, ప్రభుత్వం పైన పబ్లిక్ కి ఏ విధంగా ఒపీనియన్ ఉంది, వీటన్నిటిని కూడా అడిగి తెలుసుకోనున్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి విష్ణునాథ్, అదేవిధంగా విశ్వనాథ్ ఇద్దరు కూడా ప్రస్తుతం గాంధీ భవన్ లో ఉన్నారు. గాంధీ భవన్ వేదికగా దాదాపు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నేతలకు 30 మంది వరకు ఫోన్ చేసి వెంటనే వచ్చి కలవాలి అంటూ కూడా కోరారు. ఆల్రెడీ తెలిసిన విషయమే, 2 రోజుల నుంచి డిఫరెంట్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో కూడా మీనాక్షి నటరాజన్ సమావేశం అయ్యారు. సమావేశం ముఖ్య ఉద్దేశం అసలు గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వం పార్టీ పైన ఉన్నటువంటి ఒపీనియన్స్ అయితే, పథకాలు పబ్లిక్ కి ఏ విధంగా చేరుతున్న అంశాలపైన కూడా చర్చించారు. అయితే ఈ రోజు రాజస్థాన్ లో ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళినటువంటి మీనాక్షి నటరాజన్ తను వచ్చేలోగా వీలైనంత వరకు అన్ని జిల్లాల్లో ముఖ్య నేతలకు పిలిచి మాట్లాడి అసలు ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్ అసలు ఏం జరుగుతుంది, గ్రామ స్థాయిలో పబ్లిక్ ఏమనుకుంటున్నారు, అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి జై బాపు జై సంవిధాన్ ఆ ప్రోగ్రామ్ ఎక్కడి వరకు ఎలా తీసుకొని వెళ్ళాలి, పబ్లిక్ ని ఎలా పబ్లిక్ లోపలికి ఎలా తీసుకువెళ్ళాలి, వీటన్నిటి కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం గాంధీ భవన్ కి దాదాపు 30 మంది డిఫరెంట్ జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు వచ్చారు. వాళ్ళందరి దగ్గర కూడా ఏఐసిసి ప్రధాన కార్యదర్శులుగా ఉన్నటువంటి విశ్వనాథ్ ఇద్దరు కూడా సమాచారం తీసుకుంటారు. ఆ సమాచారాన్ని అంతా సేకరించి ఒక రిపోర్ట్ గా తయారు చేసి మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మీనాక్షి నటరాజన్ కి చూపిస్తారు. ఇప్పటికే అటు మీనాక్షి నటరాజన్ మెదక్, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో కీలక అంశాలను కూడా పేర్కొన్నారు. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని త్వరలోనే దానికి సంబంధించి సముచిత న్యాయం చేస్తామంటూ కూడా మాటిచ్చారు. ఇక ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ రాజస్థాన్ లో ఉన్నటువంటి ఒక సెమినార్ ప్రోగ్రామ్ కి వెళ్లారు. ఈ 2 రోజుల పాటు కూడా అక్కడే ఉంటారు. మళ్ళీ 10వ తారీఖు హైదరాబాద్ కి చేరుకుంటారు. వన్స్ మీనాక్షి నటరాజన్ చేరుకున్న తర్వాత మిగతా 13 పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ లోపే మిగతా లీడర్లతో గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి రియాలిటీ కూడా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొత్తానికైతే ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నేతలతో కలిసి అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధంగా అసలు పబ్లిక్ లో ఎలాంటి ఒపీనియన్ ఉంది, మోర్ ఓవర్ దేశానికే రోల్ మోడల్ గా చెప్తుంటున్నటువంటి బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ ఎంతవరకు పబ్లిక్ లోకి వెళ్ళింది, అసలు 6 గ్యారెంటీలు కానివ్వండి, ఇతర పథకాలు ఏవైతే ప్రస్తుతం అమలు అవుతున్నాయో అవన్నీ కూడా ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయి, ఎంతవరకు చేరుతున్నాయి, వీటన్నిటిని కూడా అడిగి తెలుసుకొని వీలైనంత త్వరగా ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చి కూడా పార్టీని, ప్రభుత్వాన్ని బలంగా చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో మీనాక్షి నటరాజన్ ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ మీనాక్షి నటరాజన్ రీసెంట్ గా చేసినటువంటి కామెంట్స్ దీనికి ఉదాహరణ. ఎప్పుడైతే పేద ప్రజల మొహం మీద చిరునవ్వు చూస్తారో అప్పటి వరకు అన్ని రోజుల పాటు సెక్రటేరియట్ లో హాయిగా మనం కూర్చోవచ్చు అంటూ కూడా చెప్పారు. సో దాన్ని ప్రస్తుతం ఫాలో అవుతున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హేమ.